థ్యాంక్ యూ అండి. మ్యాథ్యూస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఈ యొక్క ఉదయకాలం మనం సజీవ లెక్కల్లో ఉంచబడి దేవుని యొక్క ప్రేమను మనం ఎంతగానో పొందుకొని ఈరోజు ఈ ఉదయకాలంలో ఆయన ఆయన యొక్క నామంలో మనందరం కూడుకొని ఉన్నాం. ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. చాలా మంది క్రైస్తవులు కూడా ఉన్నారు. ఎవరెవరు ఏం చేస్తారో మనకు తెలియదు కానీ దేవుడు మనకైతే ఈ యొక్క ప్రశస్త సమయాన్ని ఒక కానుకగా, ఒక బహుమానంగా ఇచ్చి ఉదయకాలంలో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామం పేరిట కూడుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈరోజు 1 ఆగస్ట్ ప్రభువా, గత మాసమంతా మాతో కూడా ఉన్నారు. ప్రతి విషయంలో తోడుగా ఉన్నారు. మమ్మల్ని నడిపించుంటున్నారు. మమ్మల్ని పోషించుంటున్నారు ప్రభా. సమస్తము నీ యొక్క ఆధీనంలోకి తీసుకొని మా యొక్క జీవితాలన్నిట్లో నీ యొక్క కృపను మాకు వెదజల్లి ఉంటున్నారు. అందును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన మాసం ఈరోజు అతి ప్రాముఖ్యమైన ప్రశస్తమైనటువంటి సమయంలో నిన్ను నీ యొక్క నామమును చేరి మేమందరం కూడా కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఇక్కడ చేరినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని, మరీ ముఖ్యంగా నీ వాక్కును మాకు వినిపించమని యేసుక్రీస్తు నామమున తండ్రి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో కొన్ని ఆలోచనలు పంచుకోవాలన్నట్టు నేను చాలా ఆశిస్తున్నానండి. మొట్టమొదటి ఫస్ట్ వర్స్లోనే వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లా నేను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్ అంటే ఈ సందర్భం మనం ఆలోచిస్తే ఈ దేవుడు చెప్పినటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి ఈ మాట చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు అంటే అప్పుడే ఆయనను అప్పగింపవలసినటువంటి యూదా ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందే. అప్పుడే ఆ రొట్టె ముక్క పంచుకొని ఉంటున్నాడు. ఆ రొట్టె ముక్క పంచుకున్న తర్వాత ఆయన ఏం చెప్తున్నాడో, నువ్వు చేయవలసింది త్వరపడి చెయ్యి అని చెప్పేసి యూదా ఇస్కరియోతుకి చెప్పినాడు. యూదా ఇస్కరియోతుకి యేసుక్రీస్తుకి తప్ప ఈ యొక్క సంఘటన కానీ ఈ సందర్భం కానీ ఇంకెవ్వరికి తెలియదు. కానీ యేసుక్రీస్తు ఈ మాట అనిన తర్వాత ఆయన ఏమంటున్నాడు అక్కడ 30 వచనంలో, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ జరిగేటటువంటి అనేకమైనటువంటి విషయాలు మనం ఆలోచిస్తే మనకి అన్ని తెలుసు. మనకి రాత్రివేళ ఎన్ని పాపాలు జరుగుతాయి, రాత్రివేళ ఎన్ని చీకటి కార్యాలు జరుగుతాయి, ఇవన్నీ మనకు తెలుసు. ఆ రాత్రివేళ యేసుక్రీస్తును అప్పగించడానికి బయటికి వెళ్ళిపోయాడు యూదా ఇస్కరియోతు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లా నేను ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ఎట్లా అండి? ఇప్పుడు మనుష్య కుమారుడు ఎట్లా మహిమపరచబడి ఉన్నాడు? దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడని చెప్తున్నాడు. దీంట్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన న్యాచురల్ ఇన్స్టింక్ట్ని మనం పక్కన పెట్టి దేవుని యొక్క ఆలోచనలు మనం మన యొక్క దేవుని ఆలోచనల పైన మన యొక్క థింకింగ్ అంతా కూడా ఫోకస్ చేస్తామో దేవుడు మహిమపరచబడతాడు. న్యాచురల్ రియాక్షన్ ఎప్పుడైతే మనం వదిలేసి దేవుని యొక్క యాంగిల్లో, దేవుని యొక్క ఫోకస్లో, దేవుని యొక్క కోణంలో మనం ఆలోచిస్తామో అప్పుడు తప్పకుండా దేవుడు మహిమపరచబడతాడని చెప్పి మనకి ఇవాళ జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకు అంటే నార్మల్గా ఎవరైనా మనిషి మనల్ని అప్పగించబోతున్నాడంటే, మనకు వెన్నుపోటు పొడవబోతున్నాడంటే మనకు తెలిసి కూడా ఆ మనిషిని ఏమాత్రం కూడా నెగిటివ్ థింకింగ్లో ఆలోచించకుండా మామూలుగా ఉండడం అనేది ఇది దేవుని యొక్క గుణం. ఇట్స్ ఓన్లీ ఎ గాడ్లీ క్వాలిటీ. యేసుక్రీస్తు కూడా ఆ విషయంని జ్ఞాపకం చేస్తూ ఎప్పుడైతే మన న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ని మనం ఫాలో కాకుండా దేవునికి వదిలేస్తామో, దేవుని చిత్తాన్ని జరగడానికి మనం తోడ్పడతామో, దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం సరెండర్ చేసుకుంటామో దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు మహిమపరచబడతాడు. నార్మల్గా మనం అంతా కూడా ఏమనుకుంటామంటే దేవుని కోసం చాలా పెద్ద పెద్ద కార్యాలు చేయాలి, చాలా పెద్ద కార్యాలు చేయాలనుకుంటాం మనం. అప్పుడే దేవుడు మహిమపరచబడాలనుకుంటాం. ఈ చిన్న చిన్న కార్యాల్లో ఏముంది, దేవుని యొక్క మహిమ ఎట్లా బయలుపరచబడుతుంది అనుకుంటున్నాం మనం.
కానీ యేసుక్రీస్తు ఇవాళ ఆ సంఘటన ద్వారా మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మీకు అప్పగించబడినటువంటి పనిని మీరు చిత్తశుద్ధితో 100% ప్యాషన్‌తో మీరు చేసినట్టయితే దేవుడు మహిమపరచబడతాడు. అది ఏ పని అనేది కాదు, ఎంత పెద్దదని కాదు, లేదా తక్కువదని కాదు గానీ, దేవుడు మీకు అప్పగించినటువంటి పనిని మీరు చేసినట్టయితే దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు మహిమపరచబడినప్పుడు ఆటోమేటిక్‌గా దాని యొక్క ఆఫ్‌షూట్ అనండి, లేదా దాని బై ప్రొడక్ట్ అనండి, మనము కూడా మహిమపరచబడతాం. మనకు కూడా పేరొస్తుంది. మనకు కూడా దేవుని ద్వారా ఒక పేరు అనేది, ఒక స్థానం అనేది ఒక సమాజంలో కల్పించబడుతుంది. ఈరోజు కూడా దేవుడు మనకెన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఎన్నో కార్యక్రమాలలో మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఎన్నెన్నో పనులు మనకు అప్పజెప్తున్నాడు. మనకు అర్హత లేదు. మన సంఘాల్లో కానియండి, మన యొక్క ఆఫీసులలో కానియండి, ఎక్కడైనా చూసుకోండి మీరు. మనం ఈరోజు చేసే పనిని చేయడానికి మనకు అర్హత లేదు. అయినప్పటికీ ఆయన తన యొక్క అమితమైన ప్రేమ చేత ఆ పనులన్నీ మనకు అప్పగిస్తున్నాడు. ఏమి మనకేమన్నా గొప్పతనం ఉందా? మనకేమన్నా నేర్పరితనం ఉందా? మనకేమైనా స్కిల్ ఉందా? మనకేమైనా క్వాలిఫికేషన్ ఉందా? ఆర్ వి రియల్లీ హ్యావింగ్ ది కెపాసిటీ టు ఫుల్ఫిల్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ టుడే? నో. దేవుని యొక్క కృప ద్వారానే మనకి అనేక పనులు అప్పచెప్పబడుతున్నాయి. అప్పచెప్పబడినటువంటి పనిని ఏ విధంగా చేస్తున్నాం అనేది పరీక్షించుకోవాల్సినటువంటి సమయం. ఆఫీసులలో చూస్తే మనము రకరకాల పనులలో మనం ఇన్వాల్వ్ అయి ఉంటున్నాం మనం. దో వీఆర్ నాట్ కేపబుల్, వీఆర్ గివెన్ పొజిషన్స్, వీఆర్ గివెన్ పవర్. కానీ దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం? దాని ద్వారా మనము దేవుని మహిమపరుస్తున్నామా లేదా? దాని ద్వారా మనము మన యొక్క దేవుణ్ణి మనము రిఫ్లెక్ట్ చేస్తున్నామా లేదా? మన యొక్క పని మనకు సాక్ష్యంగా ఉందా లేదా? ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి పాటించవలసిన వారమై ఉంటున్నాము. చూడండి, యేసుక్రీస్తు వారు వాడు వెళ్ళిన తరువాత ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. Though it is a natural reaction, Jesus did not react. Because Jesus did not react, God is glorified. మనం ఎవరిపైన కోపం ఉందనుకోండి, ఎవరిపైన ద్వేషం ఉందనుకోండి, మనం ఇవన్నీ కూడా ఉండకూడదు. యేసుక్రీస్తు యొక్క మాటల ప్రకారం, దేవుని యొక్క మాటల ప్రకారం మనకి ఎవరిపైన కూడా ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు. అయినప్పటికీ మనం అనుకున్న దానికన్నా విరుద్ధంగా ఎవరన్నా మనకి చేస్తున్నారంటే న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే విల్ బి అప్సెట్, విల్ బి డిసప్పాయింటెడ్, విల్ బి షాక్డ్, విల్ బి సర్ప్రైజ్డ్. అండ్ ఆ షాక్‌లో, ఆ సర్ప్రైజ్‌లో ఊహించని విధమైనటువంటి రియాక్షన్స్ మన నోట్లోంచి వస్తాయి, మన బాడీలోంచి వస్తాయి, మన మైండ్‌లోంచి వస్తాయి. మన ఆలోచనలు, స్ట్రాటజీస్ అంటాం మనం, ప్లాన్ అంటాం, స్కెచ్ అంటాం మనం. వీటన్నిటి ద్వారా మనము ఆ పగ తీర్చుకోవడమే అనేటువంటి విషయంలో మనం లోపట ఇన్వాల్వ్ అయి ఉంటాం మనం. మనకు ఎగెయిన్స్ట్‌గా ఎవరైనా పోతుంటే మనం చేసే మొట్టమొదటి పని ఏంటంటే, ఎట్లా దీనికి మనము రివెంజ్ తీసుకోవాలి? ఏ విధంగా మనము దీన్ని అడ్డుకట్ట వేయాలి? అంతేగాని యేసుక్రీస్తు చెప్పినట్టు ఇప్పుడు దేవుడు మహిమపరచబడి ఉన్నాడని మనం చెప్పగలుగుతున్నామా? అన్నది ఇవాళ జ్ఞాపకం చేయబడుతుంది మనకి ఈ యొక్క ప్యాసేజ్ ద్వారా. మనకు అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో మన శత్రువుల్లాంటి వారు, మనకు పడనటువంటి వాళ్ళు, మనల్ని ఎక్స్‌పోజ్ చేద్దామని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, అప్పగిద్దామని ప్రయత్నిస్తున్న వాళ్ళు, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళున్నప్పుడు, ఆ ప్రయత్నాలు మనకు తెలిసినప్పుడు మన రియాక్షన్ ఏంటి? ఈ విషయాన్ని మనం ఆలోచించి ఈరోజు నుంచి కొత్త జీవితంలోకి ప్రవేశించాలని దేవుడు కోరుచున్నాడు. మనకు హాని చేసేవారు మనకు తెలిసినప్పటికీ, మనకి ఎంత హాని జరుగుతుందో తెలిసినప్పటికీ, మనం అదే ప్రేమను చూపించగలుగుతామా? అదే ప్రేమని మనం దేవుని పట్ల చూపించగలుగుతామా? దేవునికి మనం సరెండర్ చేసుకోగలమా? ఎప్పుడైతే మనం దేవునికి సరెండర్ చేసుకొని దేవుడే చూసుకుంటాడో, నేను మాత్రం నాకు దేవుడు అప్పగించినటువంటి పనిని ప్యాషన్‌తో నేను ముగిస్తాను. నాకు సంబంధం లేదు మనుషులతో అని ముందుకు అడుగు వేసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు.
దేవుడు ఆయన యందు మహిమపరచబడినెల్లా దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. ఈ 4 రెపిటిషన్స్, వెంటనే మహిమపరచును. ఇమ్మీడియట్లీ విల్ బి గ్లోరిఫైడ్. ఇమ్మీడియట్లీ. పరలోకం వెళ్ళక్కర్లేదండి. పరలోకంలోకి వెళ్ళి యేసుక్రీస్తు సింహాసనం దగ్గర, మన దేవుని సింహాసనం దగ్గర నిలబడి మహిమ పొందక్కర్లేదండి. ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని మన న్యాచురల్ రియాక్షన్ మనం కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు మహిమపరచబడేటువంటి సందర్భాలు ఎక్కడ ఉన్నాయి? ఈ భూలోకంలో ఉన్నాయి. మన పనిలో ఉంది, మన గృహంలో ఉంది, మన సంఘంలో ఉంది. కానీ ఆర్ వి రియల్లీ ప్రిపేర్డ్ టు సరెండర్ అవర్ లైఫ్స్ టు గాడ్? ఒకవేళ మనం సరెండర్డ్ లైఫ్ మనము లీడ్ చేయగలిగితే, మనుష్యులు మనకి ఏమి చేసినా కూడా మనకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా దేవునికే సమస్త అప్పగించి అదే ప్రేమని మనము చూపించగలుగుతాము. అదే ప్రేమతో మనం ముందుకు సాగగలుగుతాము. అప్పుడు దేవుడు మహిమపరచబడును. ఇప్పుడే అంటే చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడే. దాని తర్వాత ఇంకో మాట చెప్తున్నాడు, మీతో కూడా ఉండను, కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను అని చెప్పి, ఈ రిలేషన్షిప్స్, ఈ రియాక్షన్స్, ఈ రెండు కంబైన్ చేసి ఒక మాట చెప్తున్నాడు 34 వచనంలో, మీరు ఒక్కరినొకరు ప్రేమింపాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. నిన్ను వలని పొరుగువారిని ప్రేమించవలెను అన్నది పాత ఆజ్ఞ. అదే కొత్త ఆజ్ఞ అనుకుంటున్నాం మనం. కానీ యేసుక్రీస్తు వాళ్ళు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నది పాత ఆజ్ఞ. అదేంటి? యేసుక్రీస్తే చెప్పాడు కదా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేది. అది పాత ఆజ్ఞ ఎట్లా అవుతుంది? కాదు కాదు. యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో ఆ విధంగానే మీరు మీ యొక్క ఒకరినొకరు మీరు ప్రేమించుకుంటే అప్పుడు మీరు నా శిష్యులని తెలుసుకుంటారు. అప్పుడు మీరు నిజంగా నాలో ఉన్నారని లోకానికి తెలుస్తుంది. ఎప్పుడైతే మీ ప్రేమను ఈ విధంగా కనపరుస్తారో, ఎప్పుడైతే మీ యొక్క న్యాచురల్ రియాక్షన్స్ మీరు మానేసి నా యొక్క పందాలో, నా యొక్క ఆలోచనలో మీరు ప్రయాణం చేస్తారో, మీ యొక్క సహోదరులను మీరు నేను మిమ్మల్ని ప్రేమించలాగున, అంటే నేనైతే యూదా ఇస్కరియోతు నన్ను అప్పగిస్తాడని తెలిసి కూడా ఆయనకు రొట్టె ముక్క అందించి నీ పని నువ్వు చేసుకోపో అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దేవుడు మహిమపరచబడి ఉన్నాడని చెప్పగలుగుతున్నాను. నేను కూడా, మీరు కూడా ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నిజంగానే దేవునికి సమస్తం అప్పగించి ఆ వ్యక్తిని నాలాగా ప్రేమించి మీరు మీ యొక్క జీవితాన్ని యథావిధిగా కొనసాగించి దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మహిమపరచబడతాడు. ఇది క్రొత్త ఆజ్ఞ. ఆ విషయానికి దేవుడు మరొక్కసారి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడే దేవుడు మహిమపరచబడతాడు, ఇక్కడే దేవుడు మహిమపరచబడతాడు. ఇప్పుడే ఇక్కడే దేవుని మహిమను ప్రజలందరూ చూడగలుగుతారు. ఎట్లా చూస్తారు? ఆయన యొక్క స్వరూపములో చేయబడినటువంటి మనల్ని చూసినప్పుడు, మనం చూపించేటువంటి ప్రేమను చూసినప్పుడు, మనం చూపించేటువంటి క్షమాపణ చూసినప్పుడు, మనం ఎప్పుడైతే మన లైఫ్ని సరెండర్ చేసుకొని ముందుకు పోతున్నామో, ఎటువంటి ఫిజికల్ అట్రాక్షన్స్ లేకుండా, ఈ యొక్క భవబంధాలకు ఏమాత్రం చోటు లేకుండా దేవుణ్ణే ముందు పెట్టుకొని ఎప్పుడైతే మనము నడగలుగుతున్నామో అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఒకసారి ఒక మిత్రుడు ఒక కొలీగ్ సాక్ష్యం ఇస్తున్నాడు.
ఎక్కడో ఒక ఊర్లో ఆయన ఒక వ్యక్తిని కలుసుకున్నాడంట. ఆయన చెప్తున్నాడు, ఒక వ్యక్తిని కలుసుకున్నానండి, ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్ అని చెప్తున్నాడు. నేను కూడా క్రిస్టియన్ అని చెప్పి ఆయన నాకు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ ఊర్లో ఈ బ్రాంచ్లో ఒక వ్యక్తిని కలుసుకున్నానండి, ట్రూ క్రిస్టియన్ అండి అని చెప్పాడు. చూశారండి, అన్యుల్లో ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్, బట్ ఈజ్ ఏబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఆ నార్మల్ క్రిస్టియన్ అండ్ ఎ ట్రూ క్రిస్టియన్. నేను అడిగాను, వాట్ డూ యూ మీన్ ట్రూ క్రిస్టియన్ అంటే ఏంటి అంటే, లేదండి ఆయన చూస్తే అసలు డిఫరెంట్గా ఉన్నాడు, ఆయన ట్రూ క్రిస్టియన్ అండి. మనం కూడా ఎప్పుడైతే ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటామో దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు ఎప్పుడైతే మహిమపరచబడతాడో దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క సరెండర్ లోకి అట్రాక్ట్ చేయబడతారు మిగతా వాళ్ళు కూడా. ట్రూ క్రిస్టియన్ అనేటువంటి సాక్ష్యం చిన్న సాక్ష్యం ఏం కాదు. ఈ యొక్క లోకంలో ఈ యొక్క అనేకమైనటువంటి కనెక్షన్స్, ఎనిమిటీస్, పాలిటిక్స్, ఇటువంటి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో ట్రూ క్రిస్టియన్ అని పేరు తెచ్చుకోవడం, ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్, ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్ ఆల్సో, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఆల్సో. అందువల్ల దేవుడి వల్ల మన జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఇప్పుడే ఇక్కడే దేవుడు మహిమపరచబడతాడు. అది ఎట్లా అంటే, మీ ద్వారా, ఆయన స్వరూపంలో సృష్టించబడినటువంటి మీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఎప్పుడు? వెన్ యు సరెండర్ యువర్ లైఫ్స్, వెన్ యు డూ వాట్ ఎవర్ ఈస్ గివెన్ టు యూ విత్ 100% కమిట్మెంట్, డెడికేషన్ అండ్ ప్యాషన్. ఈ విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేస్తుంటే ఇవన్నీ విని పేతురుకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇన్స్పిరేషన్ వచ్చి, ఎస్ లార్డ్, నేను నీ కోసం చనిపోవడానికి కూడా రెడీ అంటున్నాడు. ఇన్స్పైర్ అయిపోయాడు ఆయన. అవును, దేవుణ్ణి మహిమపరచాలంటే చాలా త్యాగాలు అవసరం. ఎక్కడైనా వస్తా, నేను ఏదైనా చేస్తాను, పాటలు పాడుకోవడం కాదు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను నేనని చెప్పి పేతురు అంటే, పేతురుతో యేసుక్రీస్తున్నటువంటి మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఏమంటున్నాడు ఆయన? నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. మాటలు చెప్తే సరిపోదని చెప్తున్నాడు, మన జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. మాటలు చెప్తే సరిపోదు బాబు, నా కోసం ప్రాణం పెడతావా? నన్ను మహిమపరుస్తావు నిజంగా నువ్వు? ఆలోచించుకో ఒకసారి ఏం మాట్లాడుతున్నావు. పేతురుకి ఇచ్చినటువంటి వార్నింగ్ మనకు కూడా ఇస్తున్నాడు దేవుడు. ఆలోచించుకో ఏం చెప్తున్నావు. బట్ ఐ లవ్ యూ. ఇంత చేసినా కూడా ఐ లవ్ యూ. ఇస్కరియోతు యూదానే నేను ప్రేమించినటువంటి దేవుణ్ణి మీరు నా స్టాండర్డ్స్కి ఎదగకుండా కింద పడిపోయినప్పుడు మిమ్మల్ని లేవనెత్తి మిమ్మల్ని ప్రేమించే దేవుణ్ణి నాలాగా మీరు కూడా ప్రేమించగలరా? నాలాగా దేవుని యొక్క ప్రేమను మీరు కనపరచగలరా? అప్పుడు ఈ సమాజంలో, ఈ సొసైటీలో, మీ సంఘాల్లో, మీ ఆఫీసుల్లో నేను మహిమపరచబడతాను. ఇక్కడే మహిమపరచబడతాను. మీరు నన్ను ఎప్పుడైతే రిఫ్లెక్ట్ చేస్తారో, మీ యొక్క మాటల ద్వారా, మీ పనుల ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ కమిట్మెంట్ ద్వారా, మీ డెడికేషన్ ద్వారా, మీ సిన్సియారిటీ ద్వారా, మీ ప్యాషన్ ద్వారా ఎప్పుడైతే మీరు నన్ను రిఫ్లెక్ట్ చేస్తారో నేను మహిమపరచబడతాను. ఎస్, ఈజ్ అ ట్రూ క్రిస్టియన్ అని ఎప్పుడైతే ప్రజలు మీ గురించి చెప్తారో నేను మహిమపరచబడతాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇచ్చినటువంటి నీ వాక్కును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు. మమ్మల్ని నిజంగా నిన్న మహిమపరిచేటువంటి బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని, ఈ నూతన మాసంలో నూతన దిశగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున తండ్రి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్.